కొయ్యలగూడెం గ్రామంలో బీజేపీ జాతీయ కార్యదర్శి బండి సంజయ్ విలేకరుల సమావేశాన్ని నిర్వహించారు. యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్ మండలం కొయ్యలగూడెం గ్రామం ఆర్గానిక్ హోటల్ వద్ద బీజేపీ జాతీయ కార్యదర్శి బండి సంజయ్ మీడియా సమావేశాన్ని నిర్వహించారు. ఈ సమావేశంలో బండి సంజయ్ మాట్లాడుతూ తెలంగాణలో పార్లమెంటు ఎన్నికల్లో మెజార్టీ స్థానాలు బీజేపీ పార్టీ గెలవబోతుందన్నారు. అన్ని సర్వేలు బీజేపీ పార్టీ వైపే ఉన్నాయి. సర్వేలకు అంతుచిక్కని ఊహించని ఫలితాలు రాబోతున్నాయన్నారు. దేశం మొత్తం మోదీ మరొక్కసారి ప్రధానమంత్రి కావాలని కోరుకుంటున్నారని పేర్కొన్నారు. అతి తక్కువ సమయంలో ప్రజా వ్యతిరేకతను తెచ్చుకున్న పార్టీ కాంగ్రెస్ పార్టీ. ఎమ్మెల్సీ ఎన్నికల్లో కూడా బీజేపీ అభ్యర్థి గెలవబోతున్నాడని ఆశాభావం వ్యక్తం చేశారు. పట్టభద్రుల ఎన్నికల్లో భాగంగా ఈ రోజు రేపు ప్రచారం నిర్వహిస్తామన్నారు బండి సంజయ్. జరిగిన పార్లమెంట్ ఎన్నికల్లో తెలంగాణ రాష్ట్రంలో మెజార్టీ సీట్లు భారతీయ జనతా పార్టీ గెలుచుకోబోతున్నది. వాళ్ళ తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎక్కడ చూసినా కూడా వాళ్ళ మోడీ గారి యొక్క చరిష్మా, మోడీ గారి తెలంగాణ రాష్ట్రానికి అభివృద్ధి విషయంలో సహకరించిన తీరు, దాంతోపాటు తెలంగాణ రాష్ట్రంలో భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు కొట్లాడిన తీరు, సమస్యల మీద ఫైట్ చేసిన తీరు, దాంతోపాటు బీఆర్ఎస్ మీద వ్యతిరేకతతో కాంగ్రెస్ పార్టీ ఓటేస్తే కాంగ్రెస్ పార్టీ కూడా 100 రోజుల్లో 6 గ్యారెంటీలు అమలు చేస్తామని చెప్పి మోసం చేసినటువంటి విధానాన్ని ప్రజలు గుర్తించారు. మేము అసెంబ్లీ ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీకి ఓటేయాల్సింది పోయి కాంగ్రెస్ పార్టీకి ఓటేసి ఇలా మోసపోయినాం. కాబట్టి ఎట్టి బస్సులో పార్లమెంట్లో భారతీయ జనతా పార్టీకి ఓటేస్తాం. నరేంద్ర మోడీ గారిని ఎట్టి బస్సులో ప్రధానమంత్రిగా చేయడమే మా లక్ష్యం. నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రిగా లేని ఈ దేశాన్ని ఊహించుకోలేం. ఇవి దేశానికి సంబంధించిన ఎన్నికలు. దేశ భద్రత, దేశ అభివృద్ధి, ఈ దేశంలో పేదలకు సంక్షేమ పథకాలు అమలు జరగాలంటే నరేంద్ర మోడీ గారే తిరిగి ప్రధానమంత్రి కావాలని చెప్పి ప్రజల లోపల ఆలోచన వచ్చింది. కాబట్టి పూర్తిగా మెజార్టీ స్థానాలను ఇలా భారతీయ జనతా పార్టీ గెలుచుకోబోతున్నది. ఏ సర్వే చూసినా కూడా ఇలా భారతీయ జనతా పార్టీకి అనుకోలేము. ఇంకా ఏమైనా జరగవచ్చు, ఇంకెక్కువ సీట్లు రావచ్చు అనేటువంటి ఆలోచనతో ఇలా ప్రజలు ఉన్నారు. సర్వే సంస్థలకు అంతు చిక్కని ఫలితాలు ఈరోజు పార్లమెంటు ఎన్నికల్లో రాబోతున్నాయి. జూన్ 4 నాడు ఇలా రాబోతున్నాయి. కాబట్టి ఈ కార్యకర్తలందరూ కూడా చాలా కష్టపడి పనిచేస్తున్నారు. బట్ అన్ని మ్యాక్సిమం స్థానాల్లో మేము గెలవడానికి కూడా అనుకూలమైన వాతావరణం ఉంది. దాంతోపాటు శాసన మండలి ఎమ్మెల్సీ ఎన్నికల్లో కూడా ఇలా భారతీయ జనతా పార్టీ గెలవబోతున్నాయి. ఎందుకంటే బీఆర్ఎస్ పార్టీకి ఓటేసే స్థితిలో ప్రజలు లేరు. బీఆర్ఎస్ పార్టీని ఇంకా కూగటి వెళ్తూ పెగిలించాలని ప్రజలు కసితో ఉన్నారు. అతి తక్కువ సమయంలో ప్రజా వ్యతిరేకతను రెట్టింపుగా స్థాయిలో చూరగొన్న పార్టీ కాంగ్రెస్ పార్టీ. కాబట్టి రాబోయే రోజుల్లో కాంగ్రెస్ పార్టీని ప్రశ్నించాలన్నా, కాంగ్రెస్ పార్టీని నిలదీయాలన్నా, కాంగ్రెస్ పార్టీ వ్యతిరేకంగా ఫైట్ చేయాలన్నా, గతంలో భారతీయ జనతా పార్టీ మాత్రమే బీఆర్ఎస్ పార్టీ వ్యతిరేకంగా చేసింది. ఇలా కాంగ్రెస్ పార్టీ పరిస్థితి అదే. వాటి కాంగ్రెస్ పార్టీ వ్యతిరేకంగా ఫైట్ చేయాలంటే అది భారతీయ జనతా పార్టీకే సాధ్యం. కానీ భారతీయ జనతా పార్టీనే ఈ ఎన్నికల్లో గెలిపించాలి. కేంద్రంలో నరేంద్ర మోడీ ప్రభుత్వం ఏర్పడబోతున్నది. ఇక్కడ బీఆర్ఎస్ పార్టీ, కాంగ్రెస్ పార్టీ కుమ్మక్కై ఇవాళ బీజేపీని ఓడించే ప్రయత్నం చేస్తున్నారు. కాబట్టి ఇటువంటి పరిస్థితుల్లో ఇవాళ మేధావి వర్గం అంతా కూడా, గ్రాడ్యుయేట్స్ అంతా కూడా, ప్రతి ఒక్కరు కూడా ఈరోజు ఎమ్మెల్సీ ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీకి ఓటేయాలని చెప్పి నిర్ణయించుకున్నారు. కాబట్టి నాయకులు అందరూ కూడా దీనికోసం ప్రచారాన్ని ఓడి చేసాం. మేము కూడా ఇలా వారణాసిలో నాకు ఎన్నికల బాధ్యతలు ఇష్టపడి కూడా కేంద్ర నాయకత్వాన్ని ఒప్పించి ఇవాళ రేపు శాసన మండలి ఎన్నికల్లో ప్రచారం చేయాలని చెప్పి ఆలోచనతో రావడం జరిగింది. కిషన్ రెడ్డి గారు కానీ, డాక్టర్ లక్ష్మణ్ గారు కానీ, టీకేఆర్ గారు కానీ, ఈటల రాజేందర్ గారు కానీ, మన శాసనసభ్యులందరూ కూడా వీళ్ళందరూ కూడా ఎవరికి వారు ఇవాళ ప్రచారం చేస్తూ తిరుగుతున్నారు. కాబట్టి ఈ శాసన మండలి ఎన్నికలు కూడా మేము విజయం సాధించబోతున్నాం. స్వామి బోధానంద గోసేవ ఆశ్రమం సైతాపూర్. జ్యోతిష్యం, వాస్తుశాస్త్రం మన పూర్వీకులు మనకిచ్చిన వరం. దుర్గాదేవి, కాలభైరవ ఉపాసనతో వాక్సిద్ధి పొందిన
శ్రీ శ్రీ బోధానందగిరి స్వామివారు మీకు ఎలాంటి సమస్యలున్నా వాటిలో ముఖ్యంగా ధన నష్టం, ఆరోగ్య నష్టం, భార్యాభర్తల మధ్య గొడవలు, ప్రేమించుకున్న వారు దూరం అవడం, ఎన్ని సంబంధాలు వచ్చినా పెళ్లి ముడి పడకపోవడం, రోడ్డు ప్రమాదాలు, అప్పుల బాధలు, వ్యవసాయంలో నష్టాలు, పెద్దల మాట పిల్లలు వినకపోవడం, ఆరోగ్య శాంతి, గృహశాంతి, మనశ్శాంతి లేకపోవడం, ఇలాంటి సమస్యలు ఉన్నట్లయితే ఒక్కసారి స్వామీజీని కలవండి. మీ సమస్యలకు తగిన పరిష్కారాన్ని పొందండి. అంతేకాక అన్ని రకాల వ్యాధులకు గోపంచకవ్య మరియు మూలికా వైద్యం చేయబడును. నమ్మకంతో రండి, ఆయురారోగ్యాలతో వర్ధిల్లండి. మా అడ్రస్ స్వామి బోధానంద గోసేవ ఆశ్రమం, సైదాపూర్, వీరభద్రస్వామి గుడి దగ్గర, యాదగిరిగుట్ట. సంప్రదించవలసిన నెంబర్ 9849213754 మరియు 9618034138.